ఓ రోజు నేను పార్కులో నడిచిపోతూ ఉంటే నా ముందు తల్లి, ఆమె 3 ఏళ్ల కూతురు. ఆ అమ్మాయి చేతిలో హీలియం బెలూన్. అకస్మాత్తుగా గాలి వీచి ఆ బెలూన్ గాలికి ఎగిరిపోయింది. ఆ పాప బెలూన్ పోయిందని ఏడుస్తూ మారాం చేస్తుందనుకున్నాను. కానీ ఆ అమ్మాయి చప్పట్లు కొడుతూ, నవ్వుతూ వావ్! అంటూ గంతులేసింది. ఆశ్చర్యంగా ఆ అమ్మాయి అప్పుడు నాకొక గొప్ప పాఠం నేర్పించింది. ఒక అనుకోని కష్టం వచ్చిందని ఆ సాయంత్రం నాకొక ఫోన్ కాల్ వచ్చింది. చేతిలో ఉన్న ఫోన్ విసిరి కొట్టాలన్నంత పిచ్చి కోపం వచ్చేసింది. అంతలో పొద్దున గాలికి ఎగిరిపోతున్న బెలూన్‌ను చూసి ఆ అమ్మాయి ఆనందంగా వావ్! అనడం గుర్తొచ్చి నన్ను నేను అదుపు చేసుకొని, వావ్! చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అంటూ నవ్వుతూ ఫోన్‌లో అడిగాను. ఒక్క విషయం మాత్రం నిజం. అనుకోని సంఘటనలు, సమస్యల వల్ల జీవితాలు ఎగుడు దిగుడుకు లోనవుతాయి. అయితే మనం ఏ విధంగా స్పందిస్తాం? మనం చిరాకు పడిపోయి కోపం తెచ్చుకోవచ్చు. లేదా దాన్ని వావ్! అనుకొని ఒక సవాలుగా తీసుకొని ఎదుర్కోవచ్చు. పరిస్థితులు ఏమైనా కానీ ఒక వావ్! భారాన్ని తగ్గిస్తుంది. భవిష్యత్తులో అనుకోని సంఘటనలు ఎదురైతే అదిగో పార్క్‌లో ఆ అమ్మాయిని తలుచుకొని వావ్! అనుకోండి. ఈ వావ్ ఇంగ్లీష్ పదమే కావచ్చు. అయినా సమస్యను ఎదుర్కొనే శక్తినిస్తుంది. వావ్ అంటే ఆనందం. వావ్ అంటే ఉత్సాహం. వావ్ అంటే ఉల్లాసం, కుతూహలం. గుడ్ లక్.